శ్రీగురుభ్యో నమః. మాతంగీశ్వర్య నమః. రాజమాతంగీశ్వరి యూట్యూబ్ ఛానల్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. మనం ఈ వీడియోలో కాలభైరవాష్టమి గురించి ఒక రెండు ముక్కలు మనం మాట్లాడుకుందామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాం. ఇప్పుడు ఈ జనవరి 4వ తారీఖు వచ్చేటువంటి రోజు అష్టమి, ఈ మార్గశిర బహుళ అష్టమి. మార్గశిర బహుళ అష్టమి రోజు వచ్చేదాన్ని మనం కాలభైరవ అష్టమిగా మనం జరుపుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే చాలామంది శుక్లాష్టమి చేస్తున్నారు, అంటే వాళ్ళ తాలూకు సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. కానీ బహుళాష్టమి శాక్తేయులందరూ కూడా, ఎవరైతే ఉన్నారో ఈ తాంత్రిక విద్య తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా బహుళాష్టమిని ఎంచుకుని బహుళాష్టమి రోజున మాత్రమే ఈ మార్గశిర మాసంలో వచ్చేది కాలభైరవ అష్టమి కింద చేస్తుంటారు అనమాట. అలాగే మన రాజమాతంగీశ్వరి ఈ పీఠంలో కూడా, వామాచార్య పీఠంలో కూడా ఈ జనవరి 4వ తారీఖున వచ్చేటువంటి మనకు వచ్చేటువంటి రోజుని అష్టమి రోజు, అంటే గురువారం పడి ఉంది అనుకుంటాను, గురువారం. ఆ గురువారం నాడే మనం కాలభైరవాష్టమిని మన పీఠంలో జరుపుతున్నాం అనమాట. ఆ రోజు కాలభైరవాష్టమి చేయడం వల్ల ఏంటి మనకి తాలూకు ఉపయోగం, మనం చాలా వీడియోలో మనం చెప్పుకున్నాం కూడా గతంలో కూడా. ఎందుకంటే కర్మను తొలగించేటువంటి వాడు కాలభైరవుడు. మీరు ఎన్ని పూజలైనా చేయండి, ఎన్ని అభిషేకాలైనా చేయండి, ఎన్ని తీర్థాలైనా చేయండి, కానీ కర్మలు ఎప్పుడూ కూడా మనిషిని పట్టుకుని పీడిస్తూ ఉంటాయి. ఆగమ సంచిత ప్రారంధ కర్మలు. ఈ కర్మలను తొలగించుకోవాలంటే ఒకటి శనీశ్వరుడు సాధకులై ఉండాలి, శని భగవాన్ని ఉపాసకులై ఉండాలి, లేదంటే కాలభైరవుడు తాలూకు సాధకులై ఉండాలి. కాలభైరవుడు మీద కాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. కాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. అంటే కాలాన్ని కూడా హరించేటువంటి శక్తి ఒక కాలభైరవుడికి మాత్రమే ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. కాబట్టి ఏంటంటే మనకున్నటువంటి ఏ కర్మలైనా నివృత్తిపరచుకోవాలి అంటే మనం ఎన్ని దానాలు చేసినప్పటికీ, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినప్పటికీ, ఎన్ని రకాలైన పుణ్యకార్యాలు చేసినప్పటికీ కాలభైరవుడు పూజ అనేది చాలా విశేషం. అయితే అందరూ చేయగలరా? సంవత్సర కాలం పాటు అందరూ చేయలేకపోవచ్చు సాధకులు కానటువంటి వాళ్ళు. కానీ కాలభైరవ అష్టమి ఆ రోజున, అంటే రేపు వచ్చేటువంటి జనవరి 4, 2024న వచ్చేటువంటి రోజున మాత్రం ఎవరు దీన్ని వదులుకోవద్దు. ఎవరికి చేతనైనంత విధంగా చేయండి. ఎలా చేస్తారంటే చక్కగా కాలభైరవ అష్టమి రోజు మీరు చేయాల్సిన పని అంటే ఒక ముద్ర కొబ్బరికాయ తీసుకోండి. ఆ కొబ్బరికాయని కొట్టండి. మామూలుగా కొట్టిన తర్వాత 2 ముక్కల కింద విడుతుంది కదా, ఒకటి జుత్తున్నది, ఒకటి జుత్తు లేనిది. జుత్తున్న దానికి కూడా మీరు ఏం చేస్తారంటే జుత్తు తీసేసేయండి. తీసేసి దాంట్లో ఏం చేస్తారంటే స్వచ్ఛమైనటువంటి నల్ల నువ్వుల నూనె లేదా ఆముదము, నల్ల నువ్వుల నూనె లేదా ఆముదము, ఈ రెండింటిని వేసి పూర్తిగా వేయండి. పూర్తిగా వేసి దాంట్లో ఒత్తులు, తెల్ల ఒత్తులు కావచ్చు, నల్ల ఒత్తులు కావచ్చు, ఏ ఒత్తైనా వాడచ్చు. ఏ ఒత్తు అనే దాంట్లో ప్రసక్తి కాదు, మీ కర్మ కాలడం ముఖ్యం. మనం గత వీడియోలో కొన్ని కలర్లతో మనం ఒత్తులు చెప్పుకున్నాం, కానీ దానికి దీనికి సంబంధం ఉండదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒత్తులు వేసి ఆ కిందన ఏంటంటే మీరు అటు ఇటు బెడికిపోకుండా ఉండాలి కదా, దానికి ఏం చేస్తారంటే కాలభైరవుడికి అతీతమైనటువంటి శక్తి దేనికి ఉంది? ఒక నువ్వులకు మాత్రం ఉంది, లేకపోతే మినువులకు ఉంది. ఆ రెండింటికి ఒకటి రాహుగ్రస్తమైనటువంటి ఆధీనంలో ఉన్నటువంటి ధాన్యం, 2 శనిగ్రహం ఆధీనంలో ఉన్నటువంటి ధాన్యం. మీ ఆచారాన్ని బట్టి మీకు ఏది వేయాలనిపిస్తే అది అయితే నువ్వులు వేయండి, లేదంటే మినువులు వేయండి. వేసి దాని మీద చక్కగా ఈ కొబ్బరికాయలు 2 ఒత్తులు వేసిన దీపం పెట్టి, దీపం వెలిగించి కాలభైరవుడికి చూపించి ఆ దీపాన్ని ఆ నువ్వుల మీద కానీ ఆ మినువుల మీద కానీ పెట్టండి. పెట్టి స్నానాలు చేయడం కానీ కాళ్ళు కొడుకోవడం కానీ చేయొద్దు. చక్కగా కూర్చుని కాలభైరవ తాలూకా అష్టకం ఉంది కదా, దేవరాజ సేవ్యమాన పావన అగ్ని పంకజం, ఆ తాలూకా దాన్ని ఉన్నటువంటి 8 శ్లోకాలని చక్కగా చదువుకొని ఆ కాలభైరవుడికి మీకు ఏది కుదిరితే అది మీరు సమర్పించండి. మీరు మామూలుగా దక్షిణాచార్యులు అయితే చిమ్మిలి పెట్టండి. చిమ్మిలి చాలా విశిష్టమైనటువంటిది నైవేద్యం. లేదా గారెలు పెట్టండి, గారెలు ఇంకా ఇష్టం. లేదు మీరు ఏదైనా వామాచార్యులో లేదైనా మరొకటి మీ గురు సాంప్రదాయాన్ని బట్టి మధ్యమాంసాదుల పంచమకారాలన్నీ కూడా స్వామివారికి మీరు సమర్పించవచ్చు. ఇలా మీరు ఉదయం చేయాలి, సాయంకాల సమయంలో నేను చెప్పిన దీపం చేయాలి. సాయంకాలం ప్రదోషకాల సమయం ఉంటుంది కదా, సాయంత్రం 5:30 దగ్గరికి పొద్దుపోతున్న సమయం 6:30 మధ్యలో, ఆ సమయంలో ఈ దీపాన్ని పెట్టడానికి ప్రయత్నం చేయండి. కానిటువంటి వాళ్ళు మీకు ఏ సమయంలో అయితే ఆ సమయంలోనే పెట్టండి. కానీ గుళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రత్యేకించి దీపాలు పెట్టేసేసి గుళ్ళు మాత్రం పాడు చేయొద్దు. అది ప్రత్యేకమైనటువంటి వినపం. ఎందుకంటే చాలా గుళ్ళల్లో చూస్తున్న అమావాస్య వచ్చినా లేదా అనుకుంటే ఏదైనా పర్వదినాలు వచ్చినా కూడా ఆ కమిటీ వాళ్ళు, గుళ్ళు వాళ్ళు ఎత్తుకోలేకపోతున్నారు. దాన్ని మనం పుణ్యం కన్నా పాపాన్ని, కర్మను మనం కొంచెం ఎక్కువ తెచ్చుకుంటున్నాం. మన ఇళ్లలో మనం చేసుకోండి. ఇళ్లలో చేసుకోవడం వల్ల ఏ తప్పు లేదు. కర్మలు ఇళ్లలో పోగొట్టుకోవాలి, కానీ గుళ్ళోకి వెళ్తే గుళ్ళో పోదనే కదా ఇప్పుడు మనం చేసేది కాలభైరవాష్టమి చేసుకోవడం. కాబట్టి మీరు ఆ విధంగా చేయండి, ఆ విధంగా పాటించండి. గుడులను కూడా మన హైందవ ధర్మం ప్రకారంగా శుభ్రంగా శుచిగా ఉంచండి. మనం వెళ్ళిన తర్వాత మన దీపం పెట్టిన తర్వాత మన దీపంతో అయిపోదు కదా, ఎదుటి వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఆ గుళ్ళో శుభ్రతగా వాళ్ళు ధ్యానం చేసుకునేటట్టుగా ఉండాలి. కాబట్టి మన ధర్మాన్ని మనం పాటిస్తే మన కాలం కూడా మన ధర్మాన్ని మనం గౌరవిస్తుంది. మనకు అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత ఏం చేస్తారు అంటే ఆ రోజు మీ దగ్గర బుక్ ఉంటే
కాళభైరవ అష్టోత్తరం చదవండి. లేదంటే గూగుల్లో మీకు తెలిసిందే కదా, గూగుల్లో మీరు డౌన్లోడ్ చేసుకుని కాళభైరవ అష్టోత్తరం చదువుకోండి. లేదా కాళభైరవ ప్రత్యక్షంగా పూజ చేయండి. ప్రత్యేకించి ఒక 17 గారెలు మాత్రం దండగుచ్చి మీరు ఒక కుక్క మెడలో వేయండి. కుక్కకి చక్కగా దానికి పసుపు రాసి, వీలైతే కరవలేని కుక్కలైతే, కరిచే కుక్కలైతే దూరంగా వేసేయండి తినేసేటట్టుగా. కానీ సాహసించి మాత్రం వాటి దగ్గరికి వెళ్ళి కరుపులు తెచ్చుకోవద్దు. ఈ విధంగా మీరు చేసినట్టయితే మీ కర్మాల నుంచి చాలా వరకు తొలగిపోతాయి. అయితే ఇంకేంటంటే మన పీఠంలో ఏం చేస్తాం కాళభైరవాష్టమి రోజు? మన పీఠంలో సాంప్రదాయబద్ధంగా వామాచారపీఠం కాబట్టి వామాచార సాంప్రదాయ విధానంగా కాళభైరవుడికి శాస్త్రోక్తమైనటువంటి విధానంగా పూజలు చేసి, ఈ వామాచార విధానంలో ఏది శాస్త్రీయంగా మేము చేయగలుగుతామో ఆ పూజలు చేసి, రకరకాలైనటువంటి వాటితో పూజ చేసి, చిదావసరం యథావిధిగా దాన్ని సమర్పించుకుని, మిగతా అన్ని రకాలైనటువంటి బలులు కూడా సమర్పించుకుని, హోమాగ్ని చేసేది, హోమం ప్రారంభమయ్యేది 10:30-11 గంటలకు హోమాన్ని మొదలు పెడతాం. ఇక ఆ హోమాన్ని మొదలుపెట్టి ఆ హోమం ఎప్పటికి పూర్తవుతుంది అంటే 3-3:30 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, సాయంత్రం వరకు కంటిన్యూ ఈ కాళభైరవుడి తాలూకా హోమం జరుగుతూ ఉంటుంది. ఈ హోమంలో పాల్గొనాలనుకున్నా, లేకపోతే ఈ హోమంలో గోత్రనామాలతో చేయించుకున్నాం అనుకున్నా కూడా మీరు రాగలిగితే ముందుగా పేర్లు నాకు చెప్పాలి. లేదు అనుకున్నట్టయితే మీరు అప్పటికప్పుడు ఏంటంటే ఫోన్ ద్వారా సంప్రదించి ఎలా చేయాలి ఏంటి అంది మా వాళ్ళు చెప్తారు. ఆ కిందన స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మాత్రం మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేస్తే ఈ కాళభైరవాష్టమి రోజు హోమంలో పాల్గొనడం వల్ల ఎలా పాల్గొవాలని చెప్తారు. అయితే పాల్గొనడం వల్ల లాభం ఏంటి అంటే, లాభం ఉంటే కానీ మనం ఏ పని చేయం కాబట్టి ఏంటి లాభం అంటే, ఈ కర్మలను పోగొట్టుకోవడానికి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, మానసిక వ్యాధిగ్రస్తులు, లేదా అనుకున్నట్టయితే మన ఇంట్లో వాస్తు సమస్యల నుండి ఆ వాసన కరెక్ట్ చేసుకున్నా ఇంకా వాళ్ళకి బాధలు పోకుండా ఉంటుంటాయి. ఏంటి కరెక్ట్ చేసుకున్నాం ఇంకా బాధలు పోలేదంటే ఏదో కర్మ పీడిస్తుంది. ఆ కర్మలు పోవడానికి, లేదా పిల్లలు శత్రువైన వాళ్ళకి, లేదా అంటే రకరకాలైన బాధలతో మానవ సంబంధాలు అన్నీ బాధలే కదా, ఆ బాధల నుంచి కొంత విముక్తి రావడానికి, బాధలు పూర్తిగా పోవడానికి కాదు, కొంత విముక్తులు అవడానికి, ఆ బాధను భరించే శక్తి రావడానికే ఈ పూజలు చేసుకోవడం. కాబట్టి ఈ కాళభైరవ హోమంలో ఎవరైనా పాల్గొవాలి అనుకున్నట్టయితే ఈ కిందన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకు మాత్రం ఖచ్చితంగా మీరు సంప్రదించండి. మా వాళ్ళు తగినటువంటి విషయాలని మీకు చెప్తారు. లేదా అంటే నా వాట్సాప్ నెంబర్ కూడా మీకు తెలుసు కాబట్టి ఆ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినా కూడా నేనే స్వయంగా నేను సమాధానం ఇస్తాను. మీకు ఏది రకమైన సందేహాలు ఉన్నా కూడా ఖచ్చితంగా నన్ను అడగండి. తర్వాత ఆ రోజు ముఖ్యంగా మీరు నివేదనలో వాడాల్సినటువంటిది విప్ప పువ్వు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా విప్ప పువ్వు మాత్రం వాడండి. విప్ప పువ్వు బెల్లం కలిపి దాంట్లో కొంచెం తేనె వేయండి. తేనె వేసి చక్కగా లాడు కింద తీసి ఆ లాడుని కాళభైరవుడికి సమర్పించండి. అది చాలా ఇష్టం కాళభైరవుడికి. ఇవి చాలా చాలా ముఖ్యమైనటువంటి. మీరు దిష్టి తీసుకుని, లేదా అనుకున్నట్టయితే మీరు తల చుట్టూ తిప్పుకుని అవి కిందన పగలగొట్టి దాని మీద దీపాలు పెడితే అసలు మీకు రావాల్సినటువంటి అనుగ్రహం కన్నా కాళభైరవుడి నుంచి ఆగ్రహం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దయచేసి ఇలాంటి పనులు చేయకండి. మీకు దిష్టి తీసుకుని దిష్టి వాటి మీద పెట్టి మీరు అపరాధం చేసి మరింత పాపాన్ని తెచ్చుకోవద్దు. స్వచ్ఛమైనటువంటిది కొబ్బరికాయను కొట్టి మాత్రమే మీరు దీపాన్ని వెలిగించండి. దీపం వెలిగిస్తే చాలు మీ కర్మలు పోతాయి. కథలకు తిప్పుకోవడాలు, దిష్టిలు తీయడాలు లేవు ఇక్కడ. అర్థమైందమ్మా? ఆ విధంగా చేసి మీ అందరూ కాళభైరవ అనుగ్రహాన్ని పొందుతారని చెప్పి ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మాతంగ కన్యక మనసాస్మరామి.